ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడిని అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఆప్ సబ్కో యీశు మसीह के नाम पे శుభకామనాయ్. మరి గడిచిన వారం మనము దేవుడు చేసిన తన వాగ్దానం నెరవేర్చే వరకు మనల్ని వేచి ఉండమన్నాడు. యెరూషలేములోనే వేచి ఉండమని వాళ్ళతో చెప్పాడు. ఈ రోజున యెరూషలేము అంటే సంఘం అని మనం తెలుసుకోవాలి. సంఘముగా మనము వేచి ఉండాలి. ఆ వేచి ఉండాలి అంటే మనకి కొన్ని గుణాలు ఉండాలి. అవేంటనంటే నమ్మకము, విశ్వాసము, ధైర్యము, ఓర్పు, సహనము, బలము మరియు సహవాసం. ఓకే, ట్రస్ట్, ఫెయిత్, కరేజ్, పేషెన్స్, ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్ అండ్ ఫెలోషిప్. ఈ రోజున కొన్ని విషయాలు అపోస్తుల కార్యంలోంచి మనం చూద్దాం. సో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ వారు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు చెప్పినట్టుగానే ఆ మేడ గది మీద వాళ్ళు కూడుకొని 120 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ వచనంలోనికి వెళదాం. యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ 15th వర్స్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే, and in those days Peter stood up in the midst of the disciples and said, the number of names together were about 120. చదవమ్మా. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. సో ఇక్కడ పీటరు లీడ్ తీసుకున్నాడు. పేతురు తన యొక్క బాధ్యతను తీసుకొని మనం 120 మంది ఉన్నాం. ఓకే, ఫైన్. కానీ యేసు ప్రభు వారు ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి శిష్యులు? ఎంతమంది? 12 మంది. అయితే 12 మందిలో ఒకళ్ళు లేరు. ఒకళ్ళు ఉన్నారా? లేరు. ఎవరు లేనిది? ఎవరు? ఇస్కరియోతు, యూదా. వెరీ గుడ్. సో యూదా లేడు. అయితే ఆ ప్లేస్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే, ఆ పెంతెకోస్తు దినమున వారు పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు చేసిన వాగ్దానాన్ని, యేసుక్రీస్తు మీ మీదకి పంపుతానని చెప్పిన దాన్ని పొందుకోక ముందు వారు ప్రార్థనతో ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చెప్పుకున్న గుణములన్నీ కూడా కలిగి ఉన్నారు. నమ్మకము, విశ్వాసము, ధైర్యము, ఆ విధంగా ఓర్పు, సహనము, మరి బలము, సహవాసం కలిగి ఉన్నారు. అయితే ఒకటి అక్కడ కొదువుగా ఉంది. ఏంటి కొదువుగా ఉందంటే, ఒక వ్యక్తి తగ్గాడు. అవునా కదా? సో అంటే దే వర్ వెరీ మచ్ ఏమంటారు, ఫోకస్డ్ ఆన్ ద కంప్లీట్నెస్ ఆర్ ఫుల్నెస్. ఒకటి తగ్గితే అది ఫుల్ కాదు కదండి. కంప్లీట్గా ఉంటేనే ఫుల్. సో మనందరికి కూడా తెలుసు, క్రికెట్ ఆడతారు. క్రికెట్ టీం ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. ఒకవేళ ఒకడికి ఏమన్నా దెబ్బ తగిలి వాడికి గాయమైంది అనుకోండి, ఏం చేస్తారు? 10 మంది ఆడతారా? ఎక్స్ట్రా ప్లేయర్ని పెడతారు కదా. 11 మంది కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రభు ఏర్పాటు అది, ప్రభు ఎన్నిక అది 12 మంది. కానీ యూదా లేడు కదా. యూదా ఏమయ్యాడు పాపం? తను తప్పిపోయాడు, పడిపోయాడు. కాబట్టి ఆ ఒక్క వ్యక్తిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఎక్కడి నుంచి? బయట నుంచి కాదు. మళ్ళీ ఇంతకుముందు చెప్పాను కదా. ఇంతకుముందు ఏం చెప్పాను? క్రికెట్ టీం 11 మంది ఉంటారు. 11 మందికి ఎవరికైనా బాగలేదనుకోండి, ఏం చేస్తారు? రోడ్డు పోయేవాడిని ఏమైనా తీసుకొస్తారా? కాదు. టీం అంటే 11 కాదు, ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళల్లో నుంచే అర్థమైందా? అలాగే ఈ 120 మంది ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో, దేవుని వెంబడిస్తూ దేవుడు చెప్పినట్టుగా ఆ వాగ్దానం కొరకు మేడగది మీద ఎదురు చూస్తా ఉన్నారో వారిలో ఒకరిని. సో అంటే ఎప్పుడైనా కూడా ఒక మిషన్, ఒక పని, ఒక ఉద్దేశముతో, ఒక ఉద్యమం లాగా, లేదంటే ఒక గొప్ప పని మనం చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒక టీంని ఫామ్ చేసుకుంటాం. ఆ టీంలో ఖచ్చితంగా అందరూ ఉండాలి. ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు మన చర్చ్ ఉంది, గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ అనేటువంటి సొసైటీ. సో దీంట్లో 7 మెంబర్స్ ఉంటారు. డైరెక్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ కదా, జాయింట్ ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇద్దరు అట్లా. సో కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఏదైనా కంపెనీ ఉంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒక కంపల్సరీ. ఒకళ్ళు లేరు అనుకోండి, వాళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళని, లేకపోతే అది కంప్లీట్ కాదు. లేకపోతే దాన్ని ఎవరు అథెంటికేట్ చేయరు.
దాని గుర్తింపు ఉండదు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చూసారా, ఫుల్నెస్ అనే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. వాళ్ళు చెప్పినంత చేస్తా ఉన్నారు, కానీ ఈ పని కూడా చేయకపోయి ఉంటే ఆ వాగ్దానం వాళ్ళ మీదకి వచ్చేది కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన జీవితంలో కూడా ఏది లోటుగా ఉందో మనం చూసుకోవాలి. మన జీవితంలో కూడా ఏది కొదువుగా ఉందో మనం చూసుకోవాలి. దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేరుస్తాడు. మనకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది, ఏమండి, ఓర్పు ఉంది, సహనం ఉంది, బలం ఉంది, సహవాసంలో కూడా ఉన్నాం. కానీ లోటేముందో చూసుకోవాలి. అర్థమవుతుందా? ఉంటది, ఖచ్చితంగా మనలో ఏదో ఒక లోటు ఉంటుంది. అందుకే ఆ వాగ్దానాన్ని పొందుకోకుండా మనం ఇంకా డిలే అయిపోతా ఉంటాం. ఆ లోటేంటో తెలుసుకో, నీలో ఉన్న లోటేంటో తెలుసుకో. అది కూడా ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు నీవు దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందుకుంటాం. అందుకే ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉంటాం, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని సన్నిధి ప్రాధాన్యత ఇవ్వకపోవటం లోటే. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం లోటే. అదొక ఖాళీనే. ఆ ఖాళీ భర్తీ చేయాలి నువ్వు. ప్రార్థనా జీవితం, వాక్యానికి ప్రాధాన్యత, ప్రభు చెప్పిన పనులు, ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనం ఫుల్నెస్తో, అంటే ఒక పరిపూర్ణత అనేది ఉంటుంది. ఆ పరిపూర్ణత ఉన్నప్పుడు దేవుని వాగ్దానం మన మీదకి వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 21 నుంచి మనం చదివినట్లయితే చూడండి, పేతురు ఏమంటున్నాడు, wherefore of these men which have companied with us all the time that the Lord Jesus went in and out among us. చదవమ్మా. కాబట్టి యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న చూసారా, గమనించండి ఇక్కడ సహవాసం ఎంత ప్రాముఖ్యమైనదో. మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, ఎవడు పడితే వాడిని తీసుకోవడానికి లేదు. ఎవరు పడితే వాళ్ళు సంఘములో సభ్యులుగా క్రీస్తు శరీరంగా ఉండలేరు. ఆ క్రీస్తు శరీరమైన సంఘములో ప్రాముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉండలేరు. అప్పటి నుంచి మనతోనే ఎవరైతే ఉన్నారో వీరిలో ఒకరిని, రీసెంట్ గా మన చర్చిది కూడా మరి రెన్యూవల్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తూ ఎవరిని చేర్చాలి అనే ఆలోచనతో ఉన్నాం. అప్పుడు మన బ్రదర్ బలరాం గారికి ఫోన్ చేశాను ఒక విషయంలో. ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన నాతో అన్నమాట ఇదే, ఏమన్నారు, అయ్యా సంఘంలో సహవాసానికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, అంతే కదండి, అంతేనా, లేదా బయట ఎవడు పెడితే దాన్ని పెట్టుకుంటాం. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఎలక్షన్. దీన్ని ఏమంటారు? ఎన్నుకోవటం అంటారు. అది మన ఇష్టం కాదు, దేవుని ఇష్టమే. కానీ మినిమం ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అని అంటే, మనతోనే కలిసి ఉండే వ్యక్తులు, వారిలో నుంచి తీసుకోవాలి. అంతే కదా, ఎవడో దారిని పోయేవాడిని తీసుకోలేం కదా. సో అక్కడ వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలనుకున్నారంటే బయట వాళ్ళని కాదు, యోహాను బాప్తిజం ఇవ్వటం మొదల దగ్గర నుంచి ప్రభు ఆరోహణ వెళ్ళే వరకు ఈ 120 మంది ఏం చేశారండి? వీళ్ళతోనే ఉన్నారు. సో సహవాసములో ఉన్న వారిలో దేవుని వాగ్దానము చొప్పున అనేక ఆశీర్వాదాలు వస్తాయి వాళ్ళ మీదకి. అందుకే సహవాసంలో ఉండమని అందరికీ చెప్పేది. చెప్తే ఎవరికి అర్థం కాదు, పట్టించుకోరు, వీలుంటే వస్తారు, లేకపోతే లేదు. ఎవరికి నష్టం అర్థం చేసుకోండి. ఎవరు పడితే వారికి లేదా స్థానం. చదవమ్మా. మనతో కలిసి ఉన్న వారిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. సో ఆ అపోస్తులు అనేటువంటి ఆ 12 మందిలో ఒక స్థానాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నారంటే వాళ్ళతోనే సహవాసం చేస్తున్న వాళ్ళలో ఒకరికి ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. ఎందుకనంటే అది కంప్లీట్ అవ్వాలా. బికాస్ దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘము ప్రారంభించబడుతున్నటువంటి సమయం అది. పెంతెకోస్తు దినమున సంఘము ప్రారంభించబడింది, మొదటి సంఘం. అయితే ప్రారంభించబడాలంటే ఉండాలి కదా టీం. ఆ ఒక వ్యక్తిని కూడా మనం ఎన్నుకోవాలనుకున్నారు. చదవమ్మా. 23. అంటే అపాయింటెడ్ టు Joseph called
Barsabas, and who was surnamed Justus and Matthias. And they prayed and said, Thou Lord, which knoweth the hearts of all men, shew whether of these thou two how thou hast chosen. చదవమ్మా. అప్పుడు అప్పుడు వారు వారు యూస్తు అను మారు పేరు గల యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన బర్సబా అనబడిన యోసేపు యోసేపు మత్తియా అను ఇద్దరిని మత్తి అని ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసి చూసారా, అంటే ఆ ఎలక్షన్ లో కూడా ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని 12వ స్థానంలో యూదా పోయిన స్థానంలో పెట్టుకోవాలనే పనిలో కూడా వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన. అంటే మనం కూడా ఏమి చేయాలన్నా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి, ప్రభు గైడెన్స్ తోనే ఏదైనా చేయాలి, మన సొంత నిర్ణయం కాదు. సో ఇద్దరి పేర్లను వాళ్ళు ప్రస్తావించుకొని వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రభువా, వీళ్ళిద్దరిలో ఎవరిని మేము ఆ 12వ వ్యక్తిగా, ఇస్కరియోతు యూదా ఎవరైతే వెళ్ళిపోయాడో ఆ 12వ వ్యక్తిగా ఎవరిని మేము పెట్టుకోవాలి అని ప్రార్థన చేస్తామన్నారు. అండ్ దే ప్రేయిడ్ అండ్ సెడ్, దౌ లార్డ్ which knoweth the hearts of all men. అయా, ప్రతి మనిషి హృదయంలో ఏముందో నీకు తెలుసు నాయన, నీకు తెలుసు. మేము వీళ్ళిద్దరిలో ఎవరు అనుకుంటున్నాం, వీళ్ళిద్దరిలో ఎవరు ఆ 12వ స్థానంలో ఆ అపోస్తులత్వమును ఇచ్చినటువంటి ఆ 12వ స్థానంలో ఫిక్స్ అవ్వగలిగినటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఎవరో నీకు తెలుసు ప్రభువా, మాకు తెలియదు అని ప్రార్థన చేశారు. అండ్ 25వ వచనం మనం చూసినట్లయితే, that he may take part in this ministry and apostleship. ఈ యొక్క ఇద్దరిలో ఎవరినైతే నువ్వు మాకు చెప్తావో ఆ వ్యక్తి ఈ అపోస్తలత్వములోను ఈ పరిచర్యలోను ఏముంటాడు? పాలి భాగస్సుడిగా ఉంటాడు. చదవమ్మా 25. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచుమనిరి. మాకు కనపరచాయా, మాకు తెలియజేయ అన్నారు. సో ఎవరు పడితే వాళ్ళు ఏ పని పడితే ఆ పని చేయడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, పరిచారకులు ఎలా ఉండాలో చెప్తా ఉంది, సేవకుడు ఎలా ఉండాలో చెప్తా ఉంది. గుణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి, జీవిత విధానం ఉంది, లైఫ్ స్టైల్. ఎవడు పడితే వాడు తాగుబోతులు ఈ బోతులు చేయడానికి వీల్లేదు. సో మనం కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అలా లేదు. ఎవడు పడితే వాళ్ళు రౌడీలు గుండాలు కూడా పెద్ద పెద్ద సంఘాల్లో మెయిన్ కమిటీల్లో ఉంటున్నారు. సో దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన జీవితం కూడా ఏ లోటు లేనిదిగా ఉండాలి, పరిపూర్ణమైనదిగా ఉండాలి. మన కుటుంబం కూడా ఏ లోటు లేనిది పరిపూర్ణమైనదిగా ఉండాలి. మన సంఘము సహవాసము కూడా ఏ లోటు లేనిది పరిపూర్ణమైనదిగా ఉండాలి. ఏ విధంగా? వాక్యానుసారముగా, ఆత్మీయంగా. ఎయిర్ కండిషన్స్ ఉండాల్సిన అవసరం లే, అవునా? ఏమండి, పెద్ద పెద్ద సోఫా సెట్లు, లైటింగ్, పెద్ద సౌండ్ సిస్టమ్స్ అవి కాదు. ఇక్కడ ఆత్మీయంగా మనం పరిపూర్ణతలో ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? 26వ వచనం మనం చూస్తే, అండ్ దే గేవ్ ఫోర్ దేర్ లార్డ్స్ అండ్ ద లార్డ్ ఫెల్ అపాన్ మత్తయాస్ and he was numbered with the 11 apostles. చదవమ్మా. అంతటి వారు వీరిని గూర్చి చీట్లు వేసారండి. ఈ చీట్లు వేయటం, రెండేసి ఒకటి తీసుకోవటం అనేది జనరల్ గా గ్యాంబ్లింగ్ కింద వస్తుంది కదా ఇప్పుడైతే. ఏమండి, అవునా కదా? ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉంటాయి, చీట్లు వేయటం తీయటం అనేది గ్యాంబ్లింగ్ కింద అనుకుంటాం మనం. కానీ అప్పట్లో, ఆ కాలంలో ఈ చీట్లు వేయటం అనేది వాళ్ళ యొక్క పద్ధతి. ఎవరన్నా ఇద్దరు ఉంటే వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలంటే, 10 మంది ఉంటే వాళ్ళని ఒకళ్ళు ఎన్నుకోవాలంటే ఈ చీట్లు తీయటం. ఇప్పుడు కూడా మనం కొన్నిసార్లు మనం చేస్తుంటాం ఇది కదా. ఇప్పుడు ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు చీట్లు వేస్తాం లేదా, పేర్లు రాసి అదా. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, చీట్లు వేసినప్పుడు తీస్తాం కదా, తీస్తే ఆ వచ్చింది వాడి లక్ అనుకుంటాం మనం చాలా వరకు. అవునా? లక్ అనుకుంటాం, లేదంటే వాడు అదృష్టం బాగుంది, లేదంటే కోయిన్సిడెన్స్, సరే భలే వచ్చిందే నీకు అనుకుంటాం. కాదు, అదేంటది? దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అన్నమాట. ఎందుకనంటే వారు ప్రార్థన చేసి ఆ పని చేశారు. ఇది ఎప్పటి నుంచో వస్తూ ఉంది.
ప్రభు ఉన్న కాలం నుంచి కదా, అంతకుముందు నుంచి కూడా వస్తూ ఉంది. అందుకే అది మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి. ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం మనం చూస్తే, Proverbs 16th chapter 33rd verse. The lot is cast into the lap, but the whole disposing thereof is of the Lord. చదవమ్మా. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. చూడండి, ఇప్పుడు చీట్లు వేయటం అనేది జరుగుతుంది, కానీ అక్కడ ఎవరి పేరు రావాలి, ఎవరు నిర్ణయించాలి, ఎవరిని ఎన్నుకోవాలనేది ఎవరి చేతిలో ఉందంట? లార్డ్, ప్రభువు చేతిలో, యెహోవా చేతిలో. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆయన సావరానిటీ, అంటే సార్వభౌమాధికారం అంటారు. ఏది జరిగినా కూడా ఆయన వలనే జరుగుతుంది అనే దాన్నే సార్వభౌమాధికారం అంటారు. అన్నిటి మీద అధికారం ఆయనదే ఉంది. సో ఇదేదో యాదృచ్ఛికంగా, యాక్సిడెంటల్ గాను, అదృష్టవశాత్తు వాడి పేరు వచ్చింది అని కాదు. అక్కడ దేవుడు నిర్ణయించాడు కాబట్టి అతని పేరు వచ్చింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ చీట్లు వేయటం అనే విషయాన్ని మనం ఇంకో సందర్భంలో కూడా చూడొచ్చు. యోహాను సువార్త 19, జాన్ గాస్పెల్ 19 చాప్టర్ 23-24 వర్సెస్ చూస్తే ఇక్కడ కూడా ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినటువంటి సైనికులు మరి ఆయన అంగీ కొరకు వాళ్ళు చీట్లు వేసినట్టుగా మనం గమనించవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. Then the soldiers, when they had crucified Jesus, took his garments and made 4 parts, to every soldier a part, and also his coat. Now the coat was without seam, woven from the top throughout. They said therefore among themselves, let us not rend it, but cast lots for it, whose it shall be, that the scripture might be fulfilled, which said, they parted my raiment among them, and for my vesture they did cast lots. These things therefore the soldiers did. చదవమ్మా. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని అంగీ కుట్టులేక పైనుంచి ఒకటే వస్త్రం, దానికి భాగాలు లేవు. భాగాలు ఉన్న వాటినేమో చింపి 4 ముక్కలు చేసుకున్నారు. కానీ ఒకటే భాగంగా ఉన్న దాన్ని చింపటం వాళ్ళకి ఇష్టం లేదు. దాన్ని ఎవరో ఒకళ్ళని తీసుకుందాం అని వాళ్ళు ఏం చేశారు? పైనుండి యావత్తు వేయబడినది గనుక వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరుగును. సో ఇది మరి దావీదు మహారాజు ఆయన ముందుగానే మరి వచనాన్ని చెప్పాడు, ఈ మాటలను చెప్పాడు. కీర్తన 22వ అధ్యాయము 18వ వచనం చూస్తే అక్కడ ఆయన మాటలు పలికాడు. సో యేసు ప్రభు పుట్టుక నుంచి ఆయన జీవితము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, మరలా ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళటం అన్నీ కూడా ముందుగానే చెప్పబడి, ఎవ్రీ సింగిల్ థింగ్ ఈస్ డీటెయిల్డ్, ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ప్రాఫెసీ. ప్రవచనాల్లో ముందుగానే ప్రభు జీవితం అంతా కూడా, అందులో ప్రతి భాగము కూడా చూడండి. ఆఖరికి ఆయన వస్త్రాన్ని ఏమి చేస్తారనే విషయం కూడా రాసి ఉంది. హల్లెలూయా. సో ఎంత ఎంత గొప్ప దేవుడో మన దేవుడు, మనం ఒకసారి ఆలోచించాల. సో హీఈస్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ గాడ్, హీఈస్ ది గాడ్. ఆయనే దేవుడు, ఆయనే సమస్తం. సో ఇక్కడ చీట్లు వేయటం అనే విషయం మీకు అర్థమైంది కదా, అది ఎందుకు వాళ్ళు అలాగా చేశారని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్టల్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక మిషన్ కొరకు పంపబడిన వ్యక్తి అని అర్థం. ఒక ప్రత్యేకమైన పని కొరకు పంపబడిన వ్యక్తి అని. సో ఆ వ్యక్తిని ఎవరిని పడితే వాళ్ళని అలాగా పంపించే అవకాశము లేదు. ఇప్పటికీ కూడా ఎవరన్నా ఏదైనా సంఘం నుంచి ఎక్కడికన్నా ఏదైనా ప్రాంతానికి మిషనరీగా సువార్తకు పంపించాలంటే ఎవడు పడితే వాళ్ళని పంపించరు. సహవాసములో ఉన్నటువంటి అతని యొక్క వ్యక్తిత్వము, అతని యొక్క ఆత్మీయ జీవితం అంతా తెలిసి, అతని గురించి ఎంతో కాలం ప్రార్థన చేసి,
దేవుడు అతన్నే బయలుపరిస్తే అప్పుడు అతన్ని ఆ మిషన్ కొరకు పంపిస్తారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తే ప్రపంచమంతటికి ప్రభువును గూర్చిన సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత అప్పగించబడింది ఈ 12 మందికి. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సాధారణమైన విషయం కాదు ఇది. సంఘము ప్రారంభించబడి ఆ సంఘములో ఈ 12 మంది ద్వారా ప్రపంచమంతటికి సువార్త వెళ్ళాలనేది దేవుని చిత్తం. అంత గొప్ప ప్రణాళిక ఈరోజు మనకి అందింది. మనం ఇంకొకరు చెప్తున్నామంటే ఈ 12 మంది ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. సో అది అంత గొప్ప స్థానమో చూడండి. కాబట్టి వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ చిట్టి ఎవరి పేరు మీద వచ్చిందండి? మత్తయాస్ పేరు మీద వచ్చింది కదా. ఆ తర్వాత మనం చూస్తే పెంతెకోస్తు దినం అంటే ఏమైంది? వెంటనే 26వ వచనం చదివాం కదా. అండ్ దే గేవ్ ఫోర్త్ దేర్ లార్డ్స్ అండ్ దట్ లార్డ్ ఫెల్ అపాన్ మత్తయాస్ అండ్ హీ వాజ్ నంబర్డ్ విత్ ద 11 అపోస్టల్స్. చదవమ్మా. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చెను కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. సో 12వ వ్యక్తి ఎప్పుడైతే చేర్చబడ్డాడో ద నెక్స్ట్ లైన్ ఏముందండి? 2వ అధ్యాయము పెంతెకోస్తు, ద డే ఆఫ్ పెంతెకోస్తు. సో ఎప్పుడైతే ఆ పరిపూర్ణత నీలో వస్తుందో, ఆత్మీయ పరిపూర్ణత నీకు కలుగుతుందో, ఏ లోటు లేకుండా, అంటే దేవుడు చెప్పినది చేసే విషయంలో నువ్వెక్కడ లోటు చేయకుండా ఉన్నప్పుడు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆ పరిపూర్ణతలకు నువ్వు వచ్చినప్పుడు ఆయన నీకు చేసిన వాగ్దానము ఆటోమేటిక్గా నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. అలా కానంతకాలం, ఆ పరిపూర్ణత లేనంతకాలము అది నీ మీదకి రాదు. అంతే, గుర్తుపెట్టుకో. సో ఎప్పుడైతే ఈ పరిపూర్ణత అనేది ఇక్కడ కంప్లీషన్ 12 మంది అయిపోయారో, అండ్ ద సెకండ్ చాప్టర్ స్టార్ట్స్. And when the day of Pentecost was fully come, they were all with one accord in one place. జాగ్రత్తగా గమనించండి, చదవమ్మా. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. తెలుగులో చూసారా? అందరూ ఒక చోట కూడి ఉండ్రి, అంతే. కానీ వన్ అకార్డ్, వన్ అకార్డ్ అంటే, అకార్డ్ అనే పదానికి అర్థము ఇట్స్ వన్ అగ్రిమెంట్. అంటే ఒకే విషయానికి, అంటే వాళ్ళందరూ కలిసి ఒకే దాని కొరకు కలిసి ఉన్నారు. అక్కడ అది పాయింట్. అక్కడ వాళ్ళు కలిసి ఉన్నట్టుది దేని కొరకు అంటే ఒకదానికోసమే. ఇప్పుడు ఈ సంఘంలో మనందరం కూర్చున్నాం, అందరం ఒక్కదానికోసమే ఇక్కడ కూర్చున్నామా అని అంటే కాదు. అదే జరగాలి. యాక్చువల్గా చెప్పాలంటే మన మీదకి దేవుని వాగ్దానం రావాలంటే, పరిశుద్ధాత్మ శక్తి రావాలంటే, దేవుడు చేసిన వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే మనము ఎలా కూడుకోవాలంటే అందరం ఒకే ఉద్దేశంతో కూడుకోవాలి. ఒకళ్ళేమో నాకు ఉద్యోగం వస్తే చాలని వస్తారు కూడుకోవడానికి సంఘంలో, ఒకళ్ళేమో నాకు అది ఆ కష్టం పోతే చాలని వస్తాను, ఒకళ్ళు వాక్యం వినడానికి వస్తాను, ఒకళ్ళేమో ఇంకో దానికి వస్తాను, వెళ్ళాలి కదా ఆదివారం వస్తారు. అది కాదు సంఘం అంటే, అది కాదు సహవాసం అంటే. ఒకే ఉద్దేశం, ఒకే ఆశ, ఒకే కోరిక, ఒకే నిరీక్షణ, ఒకే ఎదురుచూపు, ఒకటే ఉద్దేశం. అదేవిధంగా ఒకే స్థలములో, ఎక్కడెక్కడో కూర్చొని లేదంటే టీవీల్లో చూస్తాను, ఆన్లైన్లో చూస్తాను, వాళ్ళు ఎదురు చూడట్లా. గుర్తుపెట్టుకోండి, వన్ అకార్డ్ విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్. అందుకే సహవాసానికి అంత ప్రాధాన్యత. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సహవాసములో మనము ఒకే స్థలంలో ఈ రోజున కూడుకొని ఉన్నాం, కరెక్టే కదా. కానీ ఎందుకు కూడుకున్నాం అనేది ఇంపార్టెంట్. విత్ వన్ అకార్డ్, ఒకే ఉద్దేశంతో వచ్చాము ఇక్కడికి అందరం. అది గుర్తుపెట్టుకో. ఎందుకు రావాలి సంఘానికి? అందుకే తెలియాలి. మీకు తెలిస్తేనే ఆ ఉద్దేశంతో వస్తారు, లేకపోతే రారు. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి రావాలి సంఘానికి. ఆయన వాక్యాన్ని, ఆయన చెప్పే మాటలు వినటానికి రావాలి. మన జీవితాన్ని మార్చుకోవడానికి, వాక్యానుసారంగా వాక్యంతో మన జీవితాన్ని మార్చుకోవడానికి, మనం చేసిన పాపములను ఆ వాక్యముతో కడుక్కోవటానికి, ఆయన స్వరూపులోనికి మార్చబడటానికి, శిష్యురాలుగా తర్ఫీదు పొందటానికి, నేర్చుకోవటానికి,
ఆ తర్వాత బయటికి వెళ్ళి ఆయనను ఈ లోకానికి నీ మాటల ద్వారా, జీవిత విధానం ద్వారా చూపించడానికి దీని కొరకు రావాలి. ఏమండి? దీని కొరకు రావాలి. ఆ 120 మంది, ఆ 12 మందితో సహా వాళ్ళందరూ కూడా అక్కడ ఉంది, అక్కడ వాళ్ళు చూస్తుంది దానికోసమే వచ్చారు వాళ్ళు. ఎందుకంటే సృష్టి మొత్తానికి వెళ్ళాలి, లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఈ రోజున నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ఉన్నావు అనేది మ్యాటర్స్. అందరం ఒకే ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ఉండాలనేది దేవుని చిత్తం. అది ఈ శరీరం అందుకే శరీరం అన్నాడు. ఈ శరీరానికి ఒకటే ఉద్దేశం ఉంటుంది. ఏ ఉద్దేశం? తలలో ఉన్న బ్రెయిన్ ఏం చెప్తే అదే చేస్తుంది ఈ శరీరం అంతా. అవునా? ఈ బ్రెయిన్ ఒక కాలు కిటేలమని, ఒక కాలు కట్టాలమని చెప్పుద్దా బ్రెయిన్? చెప్పదు. ఈ శరీరం అంతటికి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా సంఘముగా ఉన్న మనందరం కూడా యేసుక్రీస్తు శరీరం కాబట్టి మనందరం కూడా ఆయన వాక్యం ద్వారా ఏదైతే మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడో, ఏదైతే వాక్యం ద్వారా మనకి చెప్తున్నాడో, బ్రెయిన్ లాగా, తలలాగా, మనకి హెడ్ లాగా ఉండి అదే చేసేవారిగా మనం ఉండాలి. ఈ కాలు ఇటు వెళ్తాను, ఈ కాలు ఇటు వెళ్తానంటే కుదురుద్దా ఈ శరీరానికి? కుదరదు. కలిసే వెళ్ళాలి శరీరం అంతా ఎక్కడికైనా. సో విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్ దే వర్ గ్యాదర్డ్. కానీ మనం కూడా ఒకే స్థలంలో కూడుకుంటున్నాం, కానీ ఒకే ఆశతో వస్తున్నామా, ఒకే ఉద్దేశంతో కూడుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత మనం 2వ వచనం మనం చూసినట్లయితే, అండ్ సడన్లీ దేర్ కేమ్ సౌండ్ ఫ్రమ్ హెవెన్ యాజ్ ఆఫ్ ఎ రషింగ్ మైటీ విండ్. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా. దేవుడు వాగ్దానం చేసింది యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవాలి అంటే మనము వేచి ఉండాలి. వేచి ఉండాలంటే ఏ గుణాలు కలిగి ఉండాలో చెప్పారు. ఎలా వేచి ఉండాలంటే కలిసి ప్రార్థనా పూర్వకముగా పరిపూర్ణతలో అదేవిధంగా ఒకే స్థలములో ఒకే ఉద్దేశంతో మనం కలుసుకొని ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో పొందుకుంటాం. ఏం జరిగిందండి అప్పుడు? చదవమ్మా. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ సౌండ్? ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద గాలి వచ్చిన సౌండ్ ఆకాశం నుంచి దేవుడు పంపించాడు. అవునా? ఇప్పుడు మనం చూసే మీటింగ్లు ఉంటాయి కదా, తెలుసుగా, అక్కడ కూడా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? చెప్పు. ఆ కీబోర్డ్లో ప్లే చేస్తాడు వాడు. నేను ప్రార్థన చేస్తా ఉంటే, పాస్టర్ గారు, అవునా చెప్పండి మీరు, ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? అది కీబోర్డ్లో సౌండ్ ప్లే చేస్తుంటాడు వాడు, గాలి సౌండ్. ఒకవేళ అది సరిపోతానంటే పాస్టర్ గారు అంటాడు ఈయన. అవునా కదా? చూసారా లేదా? ఏంది గోల? నువ్వు నోటితో ఊస్తే వచ్చే సౌండ్ కాదురా బాబు అప్పుడు వచ్చింది. లేదా కీబోర్డ్లో అని ప్లే చేస్తారు వాళ్ళు. అది కాదు ఆత్మ రావటం అంటే. ఆకాశంలో నుంచి శబ్దం వచ్చింది. దాన్ని పట్టుకొని మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆడ కూర్చుని వాళ్ళు పిచ్చి వాళ్ళు చేయడానికి కీబోర్డ్లో అని సౌండ్ పెడతాడు, లేదా ఈయన ఫోన్ ఊతాడు. దేవుడు పంపించేది వేరు, మనుషులు చూపించేది వేరు. దయచేసి నమ్మకండి అట్లాంటివన్నీ. ఓకేనా? సో ఆ విధంగా ఆత్మ వచ్చింది. ఆ తర్వాత చూడండి అదే వచనంలో, అండ్ ఇట్ ఫిల్డ్ ఆల్ ద హౌస్ వేర్ దే వర్ సిట్టింగ్. వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. వారు కూర్చున్న ఇల్లంతా కూడా, ఆ పై మేడగది ఇల్లంతా కూడా నిండిపోయింది దేవుని ఆత్మతో. అండ్ ఆ తర్వాత మనం చూస్తే 3వ వచనం, అండ్ దే అపియర్డ్ unto them cloven tongues like as of fire. చదవమ్మా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా. సో ఇక్కడ మనం చూస్తే అగ్ని అనే మాటను మనం చూస్తున్నాం. సో పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడో తెలుసు కదా మీకు? ఎప్పుడు వస్తాడు చెప్పండి పరిశుద్ధాత్ముడు? ఎప్పుడు వస్తాడు? యేసు ప్రభు నువ్వు రక్షకుడిగా అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని ఆ తర్వాత ఏం చేయాలా? ఆయన శరీర భాగంగా ఉండాలా నువ్వు. యూ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. సహవాసంలో ఉన్నప్పుడు అర్థమైందా? వ్యక్తిగతంగా జరిగేది కాదు ఇది, సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ రోజున ఈ లోకములో యేసుక్రీస్తు శరీరమే దేవుని సంఘము, విడివిడిగా జరిగేది కాదు.
ఇక్కడ మనం 4 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, ఇంకో సంఘంలో 5 ఉండొచ్చు, అమెరికాలో 5 ఉండొచ్చు, రష్యాలో 4 ఉండొచ్చు. అందరు కలిపితే ఒక సంఘం, ఒక శరీరం. దాని మీదకి వస్తుంది దేవుని ఆత్మ. సో అలాగా ఇక్కడ అగ్ని అనే మాటను మనం చూస్తున్నాం. అగ్ని అనేది మరి బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల చెప్పబడింది. అగ్ని దేవుని ఏమంటారు శక్తికి, లేదంటే దేవుని యొక్క రూపానికి కూడా చిహ్నంగా ఉంది. మనల్ని పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేదిగా ఉంది. ఓకే, ఈ అగ్నిని మనం పాత నిబంధనలో ఆ పొదలో కూడా చూస్తాం కదా. మోషే ఆ మండుచున్న పొద అని ఉంటుంది, మండుచున్న అగ్ని పొద. సో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఏమంటారు మనల్ని పవిత్రపరిచేటువంటి దానికి గుర్తుగా ఈ అగ్ని అని ఉంది. ఎందుకంటే యేసుప్రభువు వారు చెప్పారు కదా, మీరు అగ్ని ఆత్మ చేత మరియు అగ్ని చేత బాప్తిస్మము పొందుకుంటారు. సో మనం ఎలా అవ్వాలి అంటే మన జీవితములో ఉండకూడని అన్ని పొట్టు లాంటివన్నీ, చెత్త లాంటివన్నీ ఏమవ్వాలి? కాలిపోవాలి, ఊడిపోవాలి. మన మీద నుంచి ఆ పెచ్చులన్నీ పోవాలి. అవి పోయినప్పుడే పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చాడనడానికి రుజువు. ఆ పెచ్చులు, పొట్టు, చెత్త అంతా కలిగి ఉండి పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చేసాడు, నా మీదకి వచ్చేసాడు, అగ్ని నాలో ఉంది అంటే కుదరదు. సో దయచేసి అర్థం చేసుకోండి. అండ్ అక్కడ మనం చూసినట్లయితే 3వ వచనం, సో అండ్ ఇట్ సాట్ అపాన్ ఈచ్ ఆఫ్ దెమ్. సో ఇది ఒకళ్ళకి ఇద్దరికి కాదు, అందరి మీదకి అనుగ్రహించబడింది, అందరి మీదకి వచ్చింది. సో దేవుడు అందుకే పక్షపాతి కాదని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బైబిల్ కూడా చెప్తాను, దేవుడు పక్షపాతి కాదు. చాలా మంది అనుకుంటారు దేవుడు ఆయనకు ఆ వారం ఇచ్చాడు, ఈ వారం ఇచ్చాడు. దేవుడు అట్లా పక్షపాతి కాదు, ఆయన అందరికీ ఇచ్చాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు ఇచ్చిన రక్షణే మీకు ఇచ్చాడు కదా. బిల్లీ గ్రాహం గారికి ఇచ్చిన రక్షణే, పౌలు గారికి ఇచ్చిన రక్షణే నీకు నాకు కూడా ఇచ్చాడు, అవునా? వారికి ఇచ్చిన వాక్యాన్నే నీకు నాకు ఇచ్చాడు, అవునా? వారికి ఇచ్చిన ఆత్మనే నీకు నాకు కూడా ఇచ్చాడు. ఆయన ఏం తేడా చేయలే. తేడా ఎక్కడ జరుగుతుందంటే నీ యొక్క జీవిత విధానంలో నువ్వు చేయాల్సిన నువ్వు చేయకపోవటం వల్ల, ఆ పరిపూర్ణతలోకి రాకపోవటం వల్ల, ఆ శరీరమైన సహవాసంలో ఉండకపోవటం వల్ల నువ్వు అవి పొందుకోలేకపోతున్నావు, వాటిని నువ్వు ప్రాక్టీస్ చేయలేకపోతున్నావు. ఆ తర్వాత మనం చూసినట్లయితే చూడండి 4వ వచనం, and they were all filled with the Holy Ghost and began to speak with other tongues as the Spirit gave them utterance. చదవమా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి. ఒకసారి మీరు అందరూ అనే మాట అండర్లైన్ చేసుకోండి. అందరూ అనే మాట అండర్లైన్ చేసుకోండి. సో పరిశుద్ధాత్మ అంటే దేవుడిచ్చిన వరం ఏదైతే ఉందో, వాగ్దానం ఏదైతే ఉందో, వాళ్ళందరి మీదకి వచ్చింది, కొందరి మీదకి కాదు. అందరి మీదకి వచ్చింది, కొందరి మీదకి కాదు. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఆత్మ అంటే ఏంటో చెప్పడం ఆల్రెడీ జరిగింది. అయితే ఈ రోజు చెప్పబోయే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ. చెప్పండి ఏంటి? అందరూ. మనందరం అనండి, మనందరం. అది పాయింట్ ఈరోజు. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూస్తే అందరి మీదకి ఆత్మ వచ్చింది కదా. రైట్. ఆ తర్వాత 5వ వచనం చదివినట్లయితే 5th verse, and there were dwelling at Jerusalem Jews, devout men out of every nation under heaven. చదవమా. ఆ కాలమున ఆకాశం క్రిందము నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. సో ఇక్కడ ఆ రోజు ఏమంటారు, మన బెంతెకోస్తును ఆచరించడానికి, ఆ దినాన్ని ఆచరించడానికి అనేకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా అక్కడికి వచ్చారు, అక్కడ ఉన్నారు. అప్పట్లోనే యేసు ప్రభు ఉన్న సమయంలోనే 5,700 నుంచి 6,300 భాషలు ఉండేవి. ఏనండి? దగ్గర ఇంచుమించు 5,200 నుంచి 6,300 భాషలు ఉండేవి అప్పట్లోనే. కానీ ప్రాముఖ్యమైన భాషలుగా మాత్రం గ్రీక్, అరబిక్, లాటిన్, ఈ భాషల్ని ఒక 4 భాషలు మాత్రం ప్రాముఖ్యంగా ఉండేవి. ఓకే. సో యేసు ప్రభు వారు కూడా ఆ భాష మాట్లాడారు, అరబిక్ ఆయన మాట్లాడారు. సో అయితే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, వారు మాట్లాడే భాషలు వేరువేరుగా ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడో చూడండి. 6వ వచనం మనం చూసినట్టే 6th verse,
Now, when this was noised abroad, the multitude came together and were confounded because that every man heard them speak in his own language. చదవమ్మా. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కలిగింది. ఎందుకనంటే 7వ వచనం చూడండి. And they were all amazed and marveled, saying one to another, Behold, are not all these which speak Galileans? And how hear we every man in our tongue wherein we were born? చదమ్మా. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ, జాగ్రత్తగా వీరందరూ అండర్లైన్ చేసుకోండి మీరు. అక్కడ అందరి మీదకి ఆత్మ వచ్చింది. మాట్లాడుతుంది ఎవరెవరండి? అందరూ మాట్లాడుతున్నారు. వీరందరూ గలీలీయులు కారా? సో వీరందరూ ఆ తర్వాత చదువు, తెలుగులో చదువు, సమయం లేదు, తెలుగులో చదువు పర్లేదు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడతా. వీరు అనేది అండర్లైన్ చేసుకోండి మీరు, మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ 1 person. దిస్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ 12 people. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ఇది ఒక్కరి కొరకు, ఆ 12 మంది కొరకు కాదు. ఇది వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, సరే. ఆ తర్వాత ఎవరెవరు ఉన్నారు, ఏ భాషలు వాడేవాడు, ఏ ప్రాంతం వాడు అక్కడ రాయబడి ఉంది. సమయం లేదు. 11వ వచనంకి వెళ్ళమ్మా. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనం అందరమును వీరు మన మళ్ళీ వీరు అనుందా లేదా? వీరు, ఈయన అనుందా? వీరు అంటే అందరూ వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. సో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి చేసే పని ఏంటంటే దేవుని కార్యాలను వివరిస్తాడు. అర్థమైందా? దేవుని కార్యములను వివరిస్తాడు, దేవుని వాక్యమును బోధిస్తాడు, దేవుని సువార్తను ప్రకటిస్తాడు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్, దట్ ఈస్ ద కోర్ మెయిన్ థింగ్. అదే ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, అదే ఫౌండేషన్ కూడా, అదే ప్రాముఖ్యమైనది. చదవమ్మా. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మధ్యతో, మళ్ళీ వీరు చూసారా? 11వ వచనంలో వీరు మన భాషలతో, 13వ వచనంలో వీరు క్రొత్త మద్యముతో. అంటే వీరు అంటే అందరూ, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడున్న మీ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకవేళ మీరు కూడా పరిశుద్ధాత్మ నింపడితే ఏం చేయాలి చెప్పండి? మీరందరూ ఏం చేయాలి? దేవుని కార్యములను అందరికీ వివరించాలి. యేసు ప్రభు నమ్మాను, జంగానికి వస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, పరిశుద్ధాత్మ ఉంది నాలో, అది యేసు ప్రభు నాలో, ఇవన్నీ వరకు అనుకుంటా ఉంటాం. మనకు కాదు అది. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీకు తెలియకుండానే నీ నోటి నుంచి ఏమొస్తుంది? సువార్త వస్తుంది, వాక్యం వస్తుంది, ఆయన చేసిన కార్యాలు వస్తాయి. అవి రావట్లేదంటే నువ్వు ఇంక దేంతో నింపడ్డావు అది నీకే తెలియాలి. వీళ్ళందరూ చేస్తున్న పని అదే. 15వ వచనంలో చూడండి, పేతురు ఏమంటున్నాడు? మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు. సో ఇక్కడ మనకు తెలుసు, ఈ అధ్యాయంలో దీని తర్వాత పేతురు నిలబడి మాట్లాడినట్టుగా మనకు తెలుసు. అయితే మనకి పేతురు మాట్లాడిన మాటలు మాత్రమే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కానీ మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. పేతురు ఏమంటున్నాడు అక్కడ? చెప్పాలి, ఏమంటున్నాడు? వీరు మత్తులు కారు. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు అంటే ఏంటో తెలుసా? పేతురు ఒక భాషలో మాట్లాడుతున్నాడండి. ఆ భాష అర్థమయ్యే ఆ భాషలో ఉన్న వాళ్ళకి, మిగిలిన భాషలో ఉన్న వాళ్ళకి చెప్పండి. సో మనం ఏం చేస్తాం? అప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది రక్షించబడ్డారా? మనం ఏమనుకుంటాం? ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తున్నాం మనం ఇప్పుడు దాకా? చెప్పాలి, దేవునికే. కానీ ఎవరి ద్వారా అనుకుంటున్నాం?
పేతురే కదా, జాగ్రత్త వినండి, పేతురేగా మనం అనుకుంటుంది ఇప్పుడు దాకా. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి? పేతురు అన్ని భాషలు మాట్లాడా? కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కో భాష మాట్లాడుతున్నారు. అక్కడ అర్థమవుతుందా? దేవుని కార్యాలను అందరూ వివరిస్తున్నారు. ఏ భాషోడికి ఆ భాషోడికి వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది. సో అక్కడ 3,000 మంది రక్షించబడడానికి కేవలం పేతురు ఒక్కడే కారణము కాదు, అందరూ కారణం. హల్లెలూయా. అర్థమైందా మీకు ఇప్పుడు? సో అందుకే పాస్టర్ గారు ఒక్కరి పనే కాదు వాక్యం చెప్పటం, సువార్త చెప్పటం, లేదంటే కష్టంలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పటం అని. ఈ పనులన్నీ ఎవరు చేయాలా? అందరు చేయాలా, అందరు చేయాలా. మీరు చెప్తే వినేవాళ్ళు ఉంటారు కొంతమంది. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, చాలా మంది ఏం చెప్తారంటే సాక్ష్యము, నేను అక్కడికి వెళ్ళాను, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఏం కాలేదు, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ కాలేదు, అక్కడికి వెళ్ళాను, ఇక్కడ కాలేదు, ఇక్కడ నాకు బాగైందంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, అమ్మ ఆ పాస్టర్ గారి ప్రార్థన తక్కువ కాదు, ఈ పాస్టర్ గారి ప్రార్థన తక్కువ కాదు, ఇక్కడ గొప్ప కాదమ్మా. దేవుడు ప్రణాళికలో ఈ పాస్టర్ గారి ద్వారా ప్రార్థన ద్వారా స్వస్థ జరగాలని నిర్ణయించింది కాబట్టి ఇలా జరిగిందమ్మా అని చెప్తాను. ఇంకెవరు చేసినా జరగదు అది, ఎందుకంటే ఆయన ప్రణాళికలు అలా ఉంది, ఆయన ప్లాన్ అది, ఆయన ప్రాసెస్ అది. అదేవిధంగా మీరు చెప్తే రక్షించబడే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు మీరు చెప్తే రక్షించబడతారు, మేము చెప్తే రక్షించబడరు వాళ్ళు. మేము చెప్తే నమ్మరు యేసు ప్రభుని, మేము చెప్తే రారు చర్చికి. గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ప్రభు కార్యములు, ప్రభు చేసిన కార్యాలు, ప్రభువుని గురించిన సువార్త అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. అది పర్పస్ అక్కడ. సో ఇప్పుడు చెప్పండి, ఆ 3,000 మంది రక్షించబడ్డారు కదా, ఆ 3,000 మంది రక్షించబడటానికి దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? కేవలం పేతురు ఒక్కడే కాదు, వేరే వాళ్ళు కూడా. అయితే ఇక్కడ పేతురు నిలిచి అని చెప్పి మాట్లాడుతున్నాడు. పేతురు ఒక లాంగ్వేజ్, మిగిలిన వాళ్ళు ఇంకో లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఆత్మచేత నింపబడిన వారు చేసే పని ఏంటంటే దేవుని కార్యములను వివరించటమే, వేరే ఏం లేదు. సువార్తను ప్రకటించటం, దేవుని వాక్యాన్ని బోధించటం, దేవుని కార్యములను ప్రకటించటం. సో ఇప్పుడు ఎప్పుడైతే వారు విత్ వన్ ఎకార్డ్ అంటే ఒకే ఉద్దేశముతో, ఒక అగ్రిమెంట్కి వచ్చి ఒకే ఉద్దేశముతో వాళ్ళు ఉన్నారో, ఒకే స్థలములో ఉన్నారో, కంప్లీట్గా ఉన్నారో, ఫుల్నెస్తో ఉన్నారో, పరిపూర్ణత కలిగి ఉన్నారో, అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుని వాగ్దానం వారి మీదకి వచ్చింది. అదేవిధంగా మనం కూడా సంఘముగా సహవాసంగా కూడుకోవటం ఎందుకనంటే ఆ యొక్క ఒకే ఉద్దేశము కొరకు ఒకే స్థలములో వారు ఎలా కూడుకున్నారు అలా కూడుకోవటం. అప్పుడు ఖచ్చితంగా మన మీదకి రావాల్సినటువంటి వాగ్దానం కూడా మన మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి కూడా మన మీదకి వస్తుంది. వచ్చినప్పుడు మనము కూడా వారి వలె ఇతరులకు సువార్తను ప్రకటిస్తాం. సో ఈ వన్ అకార్డ్ అనే పదాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఐక్యత అనొచ్చు. ఏంటండి? ఐక్యత, యూనిటీ. ఆ యూనిటీ మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క పనిని గొప్పగా మనము చేయగలుగుతాం. వాళ్ళు ఆ యూనిటీతోనే ఉన్నారు కాబట్టి ఆ విధంగా గొప్పగా దేవుని పనిని చేశారు. సో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి చేసే పని ఏంటయ్యానంటే గంతులేయటమో ఇంకోటో కాదు, కానీ యేసు క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఏం చేస్తాడు? యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయనను గురించి, ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తాడు, ఆయనకి సాక్షిగా జీవిస్తాడు. అంతే. మనం చూస్తే అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, బట్ పీటర్ స్టాండింగ్ అప్ విత్ ద 11 lifted up his voice and said unto them, Ye men of Judea, and ye all that dwell in Jerusalem, be this known unto you, and hearken to my words. For these are not the drunken, as they suppose, seeing it is but the 3rd hour of the day. చదువు. అయితే పేతురు ఆ పొద్దునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. సో ఈ రోజున చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం తెలుగులో నేను వాక్యం చెప్తా ఉన్నాను, మీరు తెలుగులో వింటా ఉన్నారు. కేరళలో మలయాళంలో వాక్యం చెప్తా ఉంటుంటారు, అక్కడ మలయాళంలో వాక్యము వింటా ఉంటారు. అవునా? తమిళనాడులో తమిళ్లో చెప్తా ఉంటుంటారు, ఇంకో దేశంలో ఇంకో భాషలో చెప్తా ఉంటుంటారు కదా. అందరు చెప్తున్నది ఏంటి? ఒకటే వాక్యమే, ప్రభువుని గురించే. రక్షించబడుతున్న వారందరూ ఎందులో చేర్చబడుతున్నారు? క్రీస్తు శరీరం అనేటువంటి సంఘం అనే సార్వత్రిక సంఘములో చేర్చబడుతున్నారు.
అలాగే అప్పుడు కూడా వారందరూ దేవుని కార్యములను వివరించారు. అయితే రక్షించబడిన వారందరూ కూడా చూడండి 40-41 వచనాలు చూడండి. 41st వర్స్, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 40-41. And with many other words did he testify and exhort, saying, save yourselves from this untoward generation. Then they that gladly received his word were baptized, and the same day there were added unto them about 3,000 souls. చదవమ్మా. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొని 41 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించాను. ఫైనల్ కంక్లూజన్ ఏంటండి? దీని ముందు 2వ అధ్యాయం అంతా మనం చూసాం కదా, 14-15 నుంచి చూస్తే ఈ 40 వరకు కూడా వాక్యాన్ని చెప్తా ఉన్నాడు పేతురు. పాత నిబంధన ప్రస్తావిస్తున్నాడు, దావీదు చెప్పిన మాటలు ప్రస్తావిస్తున్నారు. మీరే సిలువేశారని ముఖం మీద చెప్తున్నాడు. రక్షకుడిగా మస్సయ్యగా వచ్చినాడు, మీరే చంపేశారా అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అన్ని చెప్పి ఫైనల్గా ఏమంటున్నాడు? మీరు రక్షించబడాలి. అంటే సోల్ విన్నింగ్, ఆత్మను రక్షించబడటం అనేదే ప్రధానమైనది. పరిశుద్ధాత్ముని యొక్క పని ఏంటయ్యానంటే ఆత్మల రక్షణ కొరకు మనతో కలిసి సాక్ష్యం ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. నువ్వు సాక్ష్యముగా ప్రభుకి సాక్షిగా జీవిస్తున్నావంటే పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడని అర్థం. నువ్వు దేవునికి సాక్షిగా, ప్రభువుకి సాక్షిగా జీవించట్లేదనంటే పరిశుద్ధాత్ముడు నీలో లేడు అని. ఒకసారి చూడండి, అదే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదివినట్లయితే, and as they spake unto the people, the priests and the captain of the temple and the Sadducees came unto them, being grieved that they taught the people and preached through Jesus the resurrection from the dead, and they laid hands on them and put them in hold unto the next day, for it was now eventide. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులు, అంటే ఎవరున్నా ఎవరిలా ఒకప్పుడు వాళ్ళకి భయపడి దాక్కున్న వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళ ముందే ధైర్యంగా ప్రజలందరితో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించి, ఆయన పునరుద్ధానం గురించి. చదవమా. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు. బాబు, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు మరణం లేదు, మరణించినా నువ్వు తిరిగి పునరుద్ధానుడవై లేస్తావు అని పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన మనందరము కూడా చెప్పాల్సింది అదే. పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి మనము చెప్పాలి. ఫైనల్గా ఏంటంటే నీ ఆత్మ నశించిపోకుండా రక్షించబడుతుంది యేసు ప్రభు నమ్ముకుంటే అనే విషయాన్ని మనం చెప్పాలి. దట్ ఈస్ ద కోర్ ఏమంటారు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ బిలీవర్. యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అది. నాలో ఆత్మ ఉంది, నాలో వాక్యం ఉంది, నాలో శక్తి ఉంది, నాకు వరాలు ఇచ్చాడు, ఎన్ని దేనికి పని చేయాలి? ఒకవేళ ఉంటే అవన్నీ ఒక వ్యక్తి యొక్క ఆత్మను రక్షించడానికి పనిచేయాలి, దాని కొరకే పనిచేయాలి. ఆ మాటలే మాట్లాడాలి, ఆ విషయాల్ని మనము పలకాలి. 7వ అధ్యాయం చూస్తే మనం ఇక్కడ కూడా స్టీఫెన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, స్టీఫెన్ అనే వ్యక్తి, అతను కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఎంతో ధైర్యంగా, యవనస్తుడు ఎంతో ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అతను రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించి రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఆ రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు ఇంకా ఆత్మతో నింపబడ్డాడు. చూడండి ఒకసారి 55వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. బట్ హీ బీయింగ్ ఫుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అప్పుడు కూడా ఆత్మతోనే నింపబడే మాట్లాడాడు. అప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టే దేవుని వాక్యాన్ని వాళ్ళందరినీ ఖండిస్తూ మీరు చేసింది తప్పు అని, పాపులని వారిని చెప్తూ వారికి వాక్యాన్ని ప్రకటించాడు. వాళ్ళు రాళ్లతో కొట్టడం మొదలు పెట్టినప్పుడు, అంటే శ్రమ హింస ఇంకా పెరిగిపోయినప్పుడు అతడు ఇంకా ఎక్కువ ఆత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అంటే నువ్వు ఆత్మతో నింపబడాలి అని అంటే, మరింతగా నింపబడాలంటే ఏం జరగాలి నీ జీవితంలో?
ఏం జరగాలి చెప్పండి, ఏం జరగాలి చెప్పండి సార్? హింస. ప్రభు నిమిత్తం హింసించబడే స్థితికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఇంకా ఆత్మతో నింపబడతావు. అందుకే బైబిల్ వాక్యము సత్యం అన్నది, ఊరక చెప్పట్లేదు. ఎప్పుడైతే క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉంటారో అప్పుడు ఆయన మహిమలో కూడా పాలువారై ఉంటారు. సో ఎప్పుడైతే యేసు క్రీస్తు కొరకు చంపబడేటువంటి శ్రమలో ఇతడు క్రీస్తులో పాలువాడే ఉంటాడుగా, శ్రమలో పాలువాడే అయినప్పుడు ఏం జరిగిందో చూడండి 55. బట్ హీ బీయింగ్ ఫుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్ లుక్డ్ అప్ స్టెడ్ఫాస్ట్లీ ఇంటూ హెవెన్ అండ్ సా ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుట చూచెను. హల్లెలూయా. నువ్వు నేను దేవుని మహిమను చూడాలనుకుంటున్నావా లేదా? దేవుని మహిమను ఎప్పుడు చూడగలం చెప్పండి? ఎప్పుడు చూడగలం? అప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఇంకా ఫుల్గా నింపబడినప్పుడు. ఇంకా ఫుల్గా ఎప్పుడు నింపబడతావు? పరిశుద్ధాత్మతో నింపబడితే ఏం చేస్తావు? ఆయన సువార్తను ప్రకటిస్తావు, ధైర్యంగా ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి మాట్లాడతావు. అలా మాట్లాడితే ఏం జరుగుద్ది చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? తంతారండి. అదే నా పరిస్థితి ఇప్పుడు. ఇక్కడ మనకు కొంత పర్లేదులేండి, ఇక్కడ నార్త్లో మరీ ఘోరంగా ఉంది కదా. ఆ తంతుంటారే, తంతున్నప్పుడు నువ్వు ఇంకా ఆత్మతో నింపబడతావు. అది పాయింట్ అక్కడ. హల్లెలూయా. అంటే దీని పాయింట్, ఇది అర్థం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ప్రభువు కొరకు హింసించబడతావో అప్పుడు మరింత ఆత్మతో నింపబడతావు. అప్పుడు నువ్వు దేవుని మహిమను చూడగలుగుతావు. మనోళ్ళ వరకు గ్లోరీ హల్లెలూయా అందరు గ్లోరీ. ఏ గ్లోరీ? ఏం గ్లోరీ? ఏం కనపడదు నీ కాడ? వరకు గ్లోరీ అని అనుకోవటమే. అంతేనా? దేవుని మహిమ అదేమన్నా కాదు. దిస్ ఈస్ ద ట్రూత్. మీరు క్రీస్తు శ్రమలో పాలివారైన యెడల ఆయన మహిమలో కూడా. స్టీఫెన్ ఎందులో పాలువాడాడు? ఎందులో పాలువాడాడు చెప్పండి? రాళ్లతో కొట్టబట్టం అనేది ఏంటది? క్రీస్తు. యేసుప్రభుని కూడా రాళ్లతో కొట్టారు తెలుసా మీకు? దైవ కుమారుడు పాట ఉంది కదండి, కరుణామయుడు. పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. ఆయన ఆ రొట్టెలు పంచి పెట్టాడు, కానీ వాళ్ళు రాళ్ళు తీసుకొట్టారు. వాళ్ళు ఆ రొట్టెలు తిన్నవాళ్ళు రాళ్ళు తీసుకొట్టారు ఆయన. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీకు శ్రమ, హింస ప్రభువు నిమిత్తము కలిగినప్పుడు నువ్వు మరింత ఆత్మతో నింపబడతావు. అప్పుడు దేవుని మహిమను చూస్తావు. నాకైతే దేవుని మహిమను చూడాలని ఉంది. మీకుందో లేదో మీరు నిర్ణయించుకోండి. ఉందా దేవుని మహిమను చూడాలని? చేయత్తమంటే ఎత్తలేరులే మీరు, నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకైతే దేవుని మహిమను చూడాలని ఉంది. ఎందుకంటే నేను సేవలోనికి ప్రభు పిలుచుకున్న దగ్గర నుంచి కూడా నా ప్రార్థన ఒకటే, అయ్యా నీ చిత్తం అయితే హత్సాక్షిగా మరణించే కృపను నాకు ఇవ్వమని ప్రార్థన చేసుకుంటా అంట. అది అందరికీ కాదు. ఎలాగైతే ఆ 12 మందిలో అపోస్తులుగా ఎంచబడటం అనేది మామూలు విషయమేది కాదు, హతసాక్షిగా మరణించడం కూడా ఆయన ఎన్నుకుంటేనే, ఆయన ఎన్నుకున్న వారికే. అదేవిధంగా ఆయన మహిమను చూడాలంటే కూడా ఏం చేయాలి? చెప్పండి? ఆయన శ్రమలో పాలువారు అవ్వాలంటే ఏం కావాలా? ఇంకా ఫుల్గా ఆత్మతో నింపబడాలి. అది అప్పుడు ఆ శ్రమలో వెళ్ళినప్పుడు ఫుల్ ఆత్మతో నింపబడతావు. అంతేగాని బెంజ్ కారుల్లో తిరుగుతా కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నప్పుడు ఆత్మతో నింపబడవు నువ్వు. ఓకే, రైట్. అర్థమవుతుందా మీకు? ఆత్మతో నింపబడిన వారు ఏం చేస్తారు? మరింత ఆత్మతో ఎప్పుడు నింపబడతారో? శ్రమలో పాలువారైనప్పుడు నింపబడతారు. అప్పుడు ఏం జరుగుద్ది? దేవుని మహిమను చూడగలుగుతాం. రైట్. ఇప్పుడు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32 చదవండి. అండ్ క్లోజింగ్. Acts 5th chapter 32. And we are his witness of these things. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. And we are his witnesses of these things, and so is also the Holy Ghost, whom God hath given to them that obey him. అది ఫైనల్ గా చదవమ్మా.
మేమును దేవుడు తనకు విధేయులైన వారికి. అండర్లైన్ చేసుకోండి అయ్యా, మీరు అండర్లైన్ చేసుకొని మార్క్ చేసుకోండి. మీకు ఇంటికి వెళ్ళినా కూడా తర్వాత ఎప్పుడు బైబిల్ చేసింది మీకు కనిపిస్తుంది. లేకపోతే మీరు ఇగ్నోర్ చేసేస్తారు, మర్చిపోతారు. ఎందుకు అండర్లైన్ చేస్తామని చెప్తున్నాను, అందుకే అర్థం చేసుకోండి. దేవుడు మాకును, దేవుడు తనకు విధేయులైన వారికి, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన. ఎవరికి ఇచ్చాడండి? విధేయులైన వారికి. గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన చెప్పింది చేసిన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. అంటే పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడతాడు? మరి అది మీకే తెలియదు ఎంతవరకు విధేయులుగా ఉన్నారో. దాన్ని బట్టి అంత పరిశుద్ధాత్మ మీలో ఉందని అర్థం. మళ్ళీ చదవం. చాలా ప్రాముఖ్యమైన. మేమును దేవుడు తనకు విధేయులైన వాళ్ళకైతే పరిశుద్ధాత్మ ఉంది, అది గ్యారంటీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు విధేయులుగా జీవిస్తున్నారు కాబట్టి. అందుకే మేమును చదవ. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో సాక్షిగా జీవించాలంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు ప్రభువుకి సాక్షిగా ఉండలేవు. నీ ఒక్కడి వల్ల కాని పని అది. ఈ లోకంలో అపోస్తులు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షులుగా జీవించారో వారందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టే వాళ్ళు సాక్షులుగా జీవించారు. పరిశుద్ధాత్ముడు లేకుండా మీరు ప్రభువుకి సాక్షులుగా జీవించలేరు. పరిశుద్ధాత్ముడు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రభువుకి విధేయత. ఎవరికి అనుగ్రహించబడతాడు పరిశుద్ధాత్ముడు? ఎవరికి అనుగ్రహించబడతాడు? రాసింది ఆయనకి విధేయత చూపిన మాకును, ఆయనకు విధేయత చూపిన వారికి దేవుడు. సో విధేయత చూపించాలంటే ఆయన అసలు ఏం చెప్తున్నాడో తెలియాలి కదా విధేయత చూపించాలంటే. అవునా కదా? ఆయన ఏం చెప్తున్నాడో తెలిస్తే వింటేనే కదా విధేయత చూపించాలా లేదా అనేది సెకండ్. సో అదంటే ఫైనల్గా ఎక్కడికి వచ్చేసింది మళ్ళీ? ఇది తెలియాలి నీకు, ఇది తెలుసుకోవాలి, ఇది చదవాలి. ఇందులో ఆయన ఏం చెప్పాడో దానికి నువ్వు విధేయతను చూపించాలి. బైబిల్ గ్రంథంలో శక్తి ఉందన్న విషయం మీరు నమ్ముతారా? వాక్యంలో శక్తి ఉందన్న విషయం నమ్ముతారా? నమ్మాలి. నమ్మకపోతే ఎట్లా? వాక్యమే దేవుడు కదా. ఎందుకు వాక్యం వినండి, వాక్యం చదవండి, వాక్యం 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 ఎందుకు చెప్తానంటే మీకు అర్థం కాదు ఎప్పటికీ. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లవాడికి, పుట్టిన పిల్లవాడికి పాలు అవసరం అని చెప్పాను కదా ఎన్నోసార్లు, మీరు విన్నారు. అలాగే క్రీస్తులో పుట్టిన వారికి వాక్యం కూడా అవసరం. ఆ పాలల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే తల్లిపాలు. అవునా? బయట పాలు కూడా దొరుకుతాయి, బర్రె పాలు దొరుకుతాయి, ప్యాకెట్ పాలు కూడా దొరుకుతాయి. లేదంటే ఉంటుందండి, ఏమంటారమ్మా, లాక్టోజన్ అండ్ డబ్బా పాలు దొరుకుతాయి, అన్ని పౌడర్ పాలు, ఎన్నో రకాల పాలు ఉన్నాయి. కానీ అన్నింటిలో ఏది శ్రేష్టమైన పాలు అంటే తల్లిపాలు. అలాగే ఎన్నో బోధలు ఉన్నాయి ఈ రోజున, కానీ శ్రేష్టమైనది ఏదైనా క్రీస్తు బోధ. రైట్. రెండోది, ఆ తల్లి పాలలో పిల్లవాడు ఎదగటానికి ఏమేం కావాలో, క్యాలరీస్, ఐ డోంట్ నో, సైన్స్ నా పెద్ద తెలియదులే, కానీ అందులో ఉంటాయి కదండి, ఉంటాయి కదా పోషకాలు, క్యాలరీస్ ఉంటాయో, అందులో ఏమున్నాయో ఆ పిల్లోడికి తెలుసా? జాగ్రత్తగా వినండి. అందులో ఏమున్నాయో ఆ పిల్లోడికి తెలుసా? వాడికి తెలిసిందేంటి? పాలు తాగటం మాత్రమే. అంటే అందులో ఏముందో తెలియకపోయినా అది తాగటం వల్ల వాడు ఎదుగుతున్నాడా లేదా? హల్లెలూయా. ఇందులో ఉన్నవన్నీ అర్థం చేసుకోవాల్సినంత అవసరం మనకి లేదు, అర్థం కావు కూడా. ఏ మనిషి అర్థం చేసుకోలేడు దీన్ని. ఎందుకంటే ఇది దేవుడు. నీ భర్త గురించే నీకు తెలియదు, నీ భార్య గురించి నీకు తెలియదు పూర్తిగా, నీ పిల్లల గురించి తెలియదు పూర్తిగా, నీ గురించే నీకు తెలియదు పూర్తిగా. దేవుని గురించి ఎలా తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. కాకపోతే ఎలాగైతే ఆ పిల్లవాడికి పాలలో ఏమున్నాయో తెలియకపోయినా తాగటం ద్వారా ఎదుగుతూ ఉన్నాడో, దీంట్లో ఏముందో ఏందో అనేది నీకు అర్థమైనా అవ్వకపోయినా
మళ్ళీ చెప్తున్నా, అర్థమే నాకేమో నేనే కాదు, ప్రపంచంలో ఎవడు పెద్ద మొనగాడు ఎవడు లేడండి, నాకు మొత్తం తెలిసి అర్థమైందండి. ఏం చదువుతో వెళ్ళిపోంటారా బాబు, పాలు తాగండి చాలు. తల్లిపాలు తాగితే నాకు ఎదిగేది, అవునా కదా? దాంట్లో ఏముందో తెలిసి తాగితేనే ఎదుగుతాడా? దాంట్లో ఏముందో, అది ఏ విధంగా పని చేస్తేనే ఎదుగుతున్నాను అని తెలిసి తాగితేనే పిల్లవాడు ఎదుగుతాడా? పాలు తాగితే. అందుకేనండి మీకు దండం పెట్టి చేతులు జోడించి ప్రాధేయపడి ఎప్పుడు చెప్పేది అదే, నీకు ఎంత ఎక్కువ వాక్యాన్ని మీరు వింటే చదివితే అంత ఆత్మీయంగా మీరు ఎదుగుతారు. అది ఏ విధంగా జరుగుద్ది అనేది మనకు అనవసరం, ఖచ్చితంగా ఎదుగుతారు. నా జీవితంలో అదే జరుగుతూ ఉంది. హల్లెలూయా. దీంట్లో 99.999% నాకు అర్థం కాదు. అర్థమైందా? నాకు అర్థం కాదు, నాకు తెలియదు. ఆ ప్రభువు నాకు ఏది బయలుపరచవాలనుకున్నాడో అది మాత్రం ఆయన తెలియజేస్తాడు, అదే తెలుసుకుంటా. ఆ సముద్రం నీటి బొట్టులో 1,00,00,000% అంత కొంచెం. కానీ ఆ ప్రయత్నం అయితే చేయాలిగా, చేయాలా లేదా? పాలైతే తాగాలిగా. ఇక మీ ఇష్టం, మీ ఇష్టం. ఆత్మతో నింపబడటం అంటే వాక్యంతో నింపబడటం. వాక్యంతో నింపబడితే వాక్యాన్నే మాట్లాడతావు నువ్వు, దేంతో నింపబడితే అదే మాట్లాడతావు. సో అర్థమైంది కదా? వాళ్ళు ఒకే ఉద్దేశముతో ఒకే స్థలములో కూడుకున్నారు. ఆయన చెప్పినట్టుగానే ప్రార్థనా పూర్వకంగా ఎదురు చూశారు. 5 గుణాలు కలిగి 7 గుణాలు కలిగి. అంత మాత్రమే కాదు, ఇన్కంప్లీట్ కాకుండా కంప్లీట్ చేసుకున్నారు. అంటే అసంపూర్ణంగా లేరు వారు, పరిపూర్ణతలో ఉన్నారు. అప్పుడు దేవుడు వాగ్దానం చేసింది వారి మీదకి వచ్చింది, అందరి మీదకి వచ్చింది. ఎందుకంటే అందరూ ఒకే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి. ఈ రోజున ఇక్కడికి మనం కూడి వచ్చాము, కానీ అందరూ ఒకే ఉద్దేశంతో రాలేదన్న విషయం మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సండే మళ్ళీ మనం కలుసుకునేంత వరకు అందరూ ఒకే విధంగా దేవునికి ప్రాధాన్యత ఇస్తారా అంటే ఇస్తారా? ఎవరు? అది నాకు తెలుసు. వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారా అంటే ఎవరు? అది నాకు తెలుసు. కాబట్టి అందరి జీవితాలు ఒకేలాగా లేవు. ఎందుకు? కొందరే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతున్నారు. ఎందుకు? కొందరే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నారు ఏ పరిస్థితుల్లో అయినా. అంటే దానికి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు ఎలాగైతే ఉంటున్నారో దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తున్నారు, అలా మీరు ఇవ్వట్లేదు కాబట్టి మీకు అది లేదు. అంతే, సింపుల్ సింపుల్. అంతే కదండి. మీరు తినే ఆహారాన్ని బట్టి మీ ఆరోగ్యం ఉంటుంది, నేను తినే ఆహారాన్ని బట్టి నా ఆరోగ్యం ఉంటుంది. మీరు చేసే ఎక్సర్సైజ్ని బట్టి మీ బాడీ ఉంటుంది, నేను చేసే ఎక్సర్సైజ్ని బట్టి నా బాడీ ఉంటుంది. ఒకవేళ అందరం ఒకే ఆహారం తిని అందరం ఒకేలాగా ఎక్సర్సైజ్ చేస్తే అందరం ఒకేలాగా ఉంటామా లేదా? ఎస్. అలా చేయకపోవటమే మీ జీవితాల్లో ఉన్న సమస్యలకి, ఇబ్బందులకి కారణం. కొంతమంది జీవితాల్లో ఆ సమస్యలు, ఇబ్బందులు లేకపోవటానికి కారణం. సో మనం కూడా ఒకే ఉద్దేశంతో, ఒకే ఆశతో దేవుని సన్నిధికి రావాలి. మన జీవిత విధానం కూడా ఒకేలాగా ఉండాలి. ఒకే మార్గములో, ఒకే విధంగా ఆయన చెప్పిన దానికి విధేయత కలిగి మనం జీవించాలి. ఆత్మతో మరింతగా నింపబడాలి. ఎంత ఎక్కువగా నింపబడితే అంతగా దేవుని మహిమను మనము చూడగలుగుతాం. ఆత్మను ఎవరికి అనుగ్రహిస్తాడు దేవుడు? ఆయనకి విధేయత చూపించే వారికే. విధేయత చూపించాలంటే ఏం చేయాలి? నువ్వు ముందు ఏముందో వాక్యంలో తెలియాలి. సో అలా అని చెప్పి అన్ని నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఆ పిల్లోడికి పాలు తాగితే ఆకలి తీరుద్దన్న విషయం తెలుసు కానీ, కడుపులో ఆకలేసి ఏడుస్తాడు. ఆ పాలు తాగితే ఆకలి తీరుద్దన్న విషయం తెలుసు కానీ, వాడికి నేను ఎదుగుతాను, నేను పెద్దవాడిని అవుతాను ఎన్ని విషయాలు తెలుసా పిల్లోడికి? తెలియదు. కానీ వాడు చేసేది మాత్రం పాలు తాగటం, అంతే. మనం కూడా ఏం చేయాలా? వాక్యం చదవాలి, వాక్యం వినాలి, అంతే. అదే మన ఆత్మీయ ఎదుగుదలకి ఉపయోగపడదు తప్ప ఇంకేది ఉపయోగపడదు. ఆమేన్. అందరూ లేచి పడితే ప్రార్థన చేసుకుందాం. సో మనం ఎప్పుడైతే ప్రభువుని గురించి మాట్లాడతామో, ప్రభువుని గురించి సాక్షిగా జీవిస్తామో, ప్రభువుకి సాక్షిగా జీవిస్తామో, అప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అర్థం. ప్రభువుని గురించి మాట్లాడకుండా, ప్రభువుని గురించి చెప్పకుండా, ప్రభువుకి సాక్షిగా జీవించకపోతే మనలో పరిశుద్ధాత్ముడు లేడు అని అర్థం. అంటే మనం దేవునికి విధేయత చూపించట్లేదు, ఆయన వాక్యములకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఆయన చెప్పింది ఏది కూడా మనం చేయట్లేదు అని అర్థం. సో బీ కేర్ఫుల్, డోంట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్. ప్రతి ఆత్మను నమ్మొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ బుష్ అని చెప్పి సౌండ్లు చేసేవాళ్ళు, గంతులు వేసేవాళ్ళు, కేకలు వేసేవాళ్ళు, లేదంటే మాయ మాటలు చెప్పేవాళ్ళు, లేదంటే మంచి అంబియన్స్ సూపర్గా ఉండాల, అవి కాదు ఇంపార్టెంట్. వాక్యముతో నింపబడు,
ఏకముగా ఉండాలి. మనం ఏకముగా కూడుకున్నాం ఇప్పుడు ఈ రోజున. ఏక మనస్సు కలిగి ఉండాలి, ఒకే ఉద్దేశం కలిగి ఉండాలి. జీవిత విధానం కూడా ఒకేలాగా ఉండాలి. ఎందుకంటే మనం వేరు వేరు కాదు, మనందరం ఆయన శరీర భాగాలం. శరీరం అంతా ఒక్కటే, శరీరం అంతా ఒకటే. ఒక కాలు ఒకలా, ఇంకో కాలు ఒకలా పని చేయదు. ఎప్పుడు పని చేస్తుంది తెలుసా? ఒక కాలుకి పక్షవాతం వచ్చినప్పుడు, అప్పుడు ఇది సరిగ్గా పని చేయదు, ఇది సరిగ్గా పని చేస్తుంది. కానీ రెండు కాళ్ళు బాగున్నట్టే రెండు కరెక్ట్గా పనిచేస్తాయి. మరి మీరు పక్షపాతం వచ్చినా, లేదంటే పాడైపోయిన శరీర భాగంగా ఉన్నారా సంఘంలో కూర్చొని, లేకపోతే ఆరోగ్యవంతమైన శరీర భాగంగా ఉన్నారా? అది మీకే తెలియాలి. ముందు అసలు భాగంగా ఉన్నారా లేదా? భాగంగా ఉన్నారా లేదా? ఒక స్థలంలో ఒక ఉద్దేశంతో కూడుకున్నారా లేదా? సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. మీ పాదాల సన్నిధికి వస్తూ మనం స్తుతిస్తూ కనపరుస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. మేము కూడా విన్న వాక్యానుసారంగా ఉండటానికి సహాయం చేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రాలేకపోయిన వారిని దయతో క్షమించండి, వారికి బుద్ధి కలుగు చేయమని ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వీఆర్ ఆల్ బ్లెస్డ్, వీఆర్ ఆల్ బ్లెస్డ్, వీఆర్ ఆల్ బ్లెస్డ్.